దాదాపు 4 సంఘాల గురించి మీదట చెప్పడం జరిగింది ఆయా సమయాల్లో. మొదటి సంఘము ఎఫెసీ సంఘము, తొలి ప్రేమను కోల్పోయిన సంఘము, లేదా అపోస్తలిక సంఘముగా చెప్పుకోవచ్చు అని చెప్పాను. అంటే అతిగా పరిచర్య జరిగించిన సంఘము ఎఫెసీ సంఘము. రెండవది స్మరణ. ఏంటి? స్మిర్నా లేదా స్మరణ అనే ఈ సంఘము హతసాక్షి సంఘం. అంటే శ్రమలను కొలిములో వారి జీవితాలను కొనసాగించిన వారు. అందుకే నీకు శ్రమలు ఎదురైతే ఆ శ్రమలు నేను తప్పిస్తాయని చెప్పట్లేదు, కానీ శ్రమలో నీవు మరణం వరకు నమ్మకంగా ఉండు అని ఆ సంఘముతో ప్రభువారు హెచ్చరించారు. మూడవది పెర్గమం లేదా పెర్గమస్ అనేటువంటి ఈ సంఘము కలుషితమైనటువంటి సంఘం అని చెప్పుకోవచ్చు, లేదా రాజీ పడినటువంటి సంఘము. ఈ సంఘము రాజీ పడినటువంటి సంఘము. నాలుగవది తుయతైరా. తుయతైరా సంఘానికి వచ్చి గతించిన కాలం మనం వినియున్నాము. దాదాపు పోఫులు 1000 ఏండ్లు పరిపాలించారు. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు పరిపాలించారు. పోఫ్ ఇన్నోసెంట్ అనేటువంటి వ్యక్తి ఎవరి యొద్ద బైబుల్ లేకుండా చేసి ఉన్నారని తుయతైరా సంఘములో యెజబెలు బోధన గూర్చినటువంటి విషయాలు ప్రస్తావించబడతాయి. ఆ దినమందు చాలా విషయాలు మనం చెప్పుకుని ఉన్నాము. ఈ సంఘము తప్పుడు సిద్ధాంతాన్ని కలిగినటువంటి సంఘమని, లేకపోతే దుర్నీతితో, అంటే లోకం అనేది బయట ఉండవలసినది దుర్నీతితో సంఘములకు చొరబడి క్రైస్తవులు కూడా మమేకమైపోయినట్టు విషయాలు మనం ధ్యానించుకున్నాం. ఈ దినము 3వ అధ్యాయంలో ప్రారంభంలో వ్రాయబడి ఉన్న మాట, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగో వ్రాయము. సార్దీసు సంఘాన్ని గురించి మీదట ఉంచాలని ఆశపడుచున్నాను. సార్దీస్ సంఘము పిల్లరా చచ్చిన సంఘము అని బిరుదు ఉంది ఈ యొక్క సంఘానికి. అంటే నామకార్థ క్రైస్తవ సంఘము. ఇది డెడ్ చర్చ్ అని పిల్లరా తెలియజేస్తూ ఉంటున్నారు. ఈ సంఘాన్ని గురించి మనం చెప్పుకునే ముందు దీని యొక్క ఆ కాలంలో ఉన్న హిస్టరీని మనం కొంత చూడాలి. 1517లో అక్టోబర్ 31 అంటే మనందరికి బాగా గుర్తుకు రావాలి ఒక వ్యక్తి. ఎవరైనా చెప్పగలరా? అక్టోబర్ 31 ఎవరు? మార్టిన్ లూథర్. అక్టోబర్ 31వ తేదీన జరిగినటువంటి క్రైస్తవ సంఘ చరిత్ర అద్భుతమైనటువంటిది. ఆ తేదీన మార్టిన్ లూథర్ గారు దిద్దుబాటును ఏం చేశారు? తీసుకొచ్చారు. సార్దీస్ కాలంలో చోటు చేసుకునేటువంటి పరిస్థితులు పిల్లరా మనం గమనించాలి. మనం తుయతైరా సంఘానికి వచ్చేసరికి పోపులు ఏలుబడి ఉండేది, క్యాథలిజం అనేది. రోమన్ క్యాథలిక్ సంఘము ఏ రీతిగా వ్యాప్తి చెందిందో అవన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. సార్దీస్ సంఘానికి వచ్చేసరికి ఈ పోపు యొక్క బాధాకాలం నుండి సంఘాన్ని బయటకి ఎలా తీసుకొచ్చారు అనేది కనిపిస్తుంది. రిఫర్మేషన్ అనేది మనకి లేఖనాల్లో చరిత్రలో మనం చూస్తే ఆయా గ్రంథాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఆ కాలంలో ఏ విధమైన దిద్దుబాటు అనేది వచ్చిందో కనిపిస్తూ ఉంటాయి. బైబిల్ అందరూ చదవచ్చు. అంటే తుయతైరా సంఘానికి వచ్చేసరికి బైబిల్ ఎవరు కూడా చదవకూడదు, బైబిల్ ఎవరి యొద్ద ఉండకూడదు. ఇది చర్చ్ హిస్టరీ. ఇది మనందరం తెలుసుకోవలసినటువంటి అవసరత ఉంది. మనల్ని పరలోకానికి ఎవరు తీసుకెళ్లరు, మన విశ్వాసం మనల్ని నడిపిస్తుందనే విషయాలు ప్రత్యేకంగా 5 విషయాలు ఆ కాలంలో తెలియజేస్తారు. విశ్వాసం ఒక్కటే, దేవుని కృపచేత, క్రీస్తు మాత్రమే, అంతిమ అధికారం బైబిల్ మాత్రమే. పిల్లరా సంఘం ఉండేది దేవుని యొక్క మహిమ కొరకు మాత్రమే విషయాలు ఆ దినమందు కనిపిస్తూ ఉంటాయి. 5 విషయాలు విశ్వాసము చేతనే అనేది వ్రాయబడి ఉన్నాయి పిల్లరా ఆయా గ్రంథాల్లో. అంటే విశ్వాసము ద్వారా లేదా కృపచేతనే, క్రీస్తు ద్వారా, బైబిల్ అనేది అంతిమం, అంటే బైబిల్ మాత్రమే ప్రామాణికము అని, ముఖ్యంగా దేవుని మహిమ కొరకు మనం వాడబడ్డమని మార్టిన్ లూథర్ గారు ఆ కాలంలో బోధించినటువంటి బోధలు ఇవి. ఈ సంఘానికి వస్తే 1517 నుండి 1800 సంవత్సరం వరకు సంఘాలకు ప్రతినిధిగా సార్దీస్ సంఘం చరిత్రలో నిలిచింది. మరోసారి చెప్తున్నాను, 1517 నుండి
1800 సంవత్సరం వరకు సంఘాలకు ప్రతినిధిగా సార్దీస్ సంఘము చరిత్రలో నిలిచి ఉంది. మార్టిన్ లూథర్ అనేటువంటి విటెన్బర్గ్ లో 95 సూత్రాలను సంఘపు కట్టడానికి వేలాడగడ్డం అనేది చరిత్రలో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ సంఘము యుగము అప్పుడు ఆరంభమైంది, సార్దీస్ కాలం అనేది. ఎందుకంటే పోఫుల కాలంలో, వారి ఏలుబడిలో సంఘములో జరుగుతున్న పొరపాటులు, తప్పిదాలు ఇవన్నీ 95 సూత్రాలతో వాటిని వేలగట్టి చూపించడం అనేది, అనేకులు దాన్ని చూడడం అనేది కనిపిస్తుంది. అంటే దిద్దుబాటుతో మొదలైన ఈ యుగము సంఘ చరిత్రలో ప్రేషితోద్యమానికి ఇది ఒక అంకురార్పణగా కనిపిస్తుంది. అనేకులు ప్రభులో బలపరచబడ్డానికి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి కాలం అని మనం చెప్పుకోవచ్చు. హెర్మాస్ అనేటువంటి లోయకు పైగా ఎత్తైనటువంటి మైదానంలో నిర్మించబడినది ఈ సార్దీస్ అనేటువంటి ఈ పట్టణము లేదా ఈ నగరము. పిల్లరా, పడమటికి దిశగా ప్రత్యేకంగా ఈ పట్టణం ఎంతో పెరిగింది. సార్దీస్ అని అంటే జంట నగరాలు, మనకి హైదరాబాద్, సికింద్రాబాద్ అనేది ఎలా జంట నగరాలుగా కనిపిస్తుందో, సార్దీస్ అనేది కూడా జంట నగరంతో ముడిపడినటువంటి ప్రాంతము. మన యొక్క జీవితంలో పిల్లరా, ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో వ్రాయబడిన ఈ సంఘాన్ని గురించి ఆలోచిద్దాం. సార్దీస్ని ప్రస్తుతం SORT అని, అంటే సౌత్ అని పిలుస్తూ ఉంటున్నారు. సార్దీస్ పట్టణానికి ప్రత్యేకంగా పొకోటస్ అనేటువంటి నది ఉంది. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. ఆ నది నీరు సమృద్ధిగా ఈ ప్రాంతస్తులకు ఆ కాలంలో లభిస్తూ ఉంది. ఈ పట్టణంలో తివాచీలు అనేవి, అక్కడ అల్లికలు అనేవి, నేతతో కూడినటువంటి పనులు అనేవి అక్కడ జరిగేవి. ఎక్కువగా ఈ తివాచీలను అమ్ముతూ ఉండేవారు. పూర్వకాలాల్లో 18వ శతాబ్దంలో, 16వ శతాబ్దంలో, 15వ శతాబ్దంలో ఇలా మనము వెళ్ళే కొలది ఏ ప్రాంతంలో చూసినా ఆయా వ్యాపారాలకు ఒక్కో పట్టణము ప్రసిద్ధిగా నిలిచేది. అదొక పెద్ద వ్యాపార కేంద్రంగా ఉంది. ఇక్కడ నాణేములు చేసినటువంటి కర్మాగారం కూడా ఉండేది. అంటే ఆ ప్రాంతానికి ఉన్న చరిత్రను బట్టి యేసుక్రీస్తు ప్రతి సంఘముతో యోహాను ద్వారా తన మాటలు దేవుడు బయలుపరచాడు. ఈ ప్రాంతంలో నాణేలను తయారు చేసినటువంటి వ్యాపార కర్మాగారం కూడా ఉంది. సార్దీస్ పట్టణాన్ని పరిపాలించిన వివిధ జాతులు ఉన్నాయి. అందులో మొదటిగా పారసిక రాజులు కనిపిస్తూ ఉంటారు. ఏ రాజులు? పారసిక రాజులు మనకి కనిపిస్తారు. రెండవది గమనించిన ఎలా ద గ్రేట్ అలెగ్జాండర్ కనిపిస్తున్నాడు. మూడవది అంతియోకస్ గురించి మనందరికీ బాగా తెలుసు, అతని ఏలుబడి కనిపిస్తుంది. ఆ తర్వాత చివరగా రోమన్లు ఆ ప్రాంతాన్ని చేజిక్కించుకున్నట్లు కనిపిస్తుంది చరిత్ర. ఇక్కడ ఒక ఊహించినటువంటి పెద్ద భయంకరమైనటువంటి భూకంపం అనేది వచ్చింది. చాలా భయంకరమైనటువంటి భూకంపం వచ్చింది. అప్పుడు ఈ పట్టణము పూర్తిగా నాశనం అయిపోయింది. సంపూర్ణంగా సార్దీస్ అని పిలువబడుతున్న ఈ ప్రాంతము నాశనం అయిపోతే క్రీస్తు శకము 17లో భూకంపం వచ్చింది. ప్రపంచంలో అలాంటి భూకంపము ఎన్నడూ ఎప్పుడు కూడా ఆ కాలంలో రాలేదు. అలాంటి భయంకరమైన పనులేమో చోటు చేసుకుందో చరిత్రకారుడు పీలే మనందరికి బాగా తెలుసు. పీలే తన యొక్క పుస్తకాల్లో ప్రత్యేకంగా తెలియచేస్తూ ఉంటారు. అగస్టస్ ఏం చేస్తాడంటే 5 సంవత్సరాలు నాకు మీ ప్రాంతస్తులు ట్యాక్స్ ఏమీ కట్టనవసరం లేదు. ఎన్ని సంవత్సరాలు? 5 ఏళ్ళు మీరు నాకు ట్యాక్స్ ఏమీ కట్టనవసరం లేదని ప్రత్యేకంగా ఆయన తెలియచేస్తున్నారు. అందుకు ఆ ప్రాంతస్తులు సార్దీస్ వారు ఆయన్ని దేవుడిగా కొలవడమో ప్రారంభించారు. ఎవరిని? అగస్టస్ వారు దేవునిగా కొలవడం ప్రారంభించారు. అంత మాత్రమే, నాణేలు తయారు చేసే కర్మాగారం ఉంది కనుక నాణ్యములపై ఆయన యొక్క ప్రత్యేకంగా ముద్రలు కూడా వేయడం అనేది కనిపిస్తుంది. ఆయన ముద్రించారు. సార్దీసు అనే పట్టణాన్ని గురించి మనం చూస్తే దేవుని యొక్క వాక్కులు, తన పరిచయ మాటలు అద్భుతంగా ప్రారంభంలో కనిపిస్తాయి. మొదటి వచనం చదువుకుందాం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు దూతకు ఇలా
ఇలాగు వ్రాయము 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏవనగా నీ క్రియలను నేను ఎరుగుదును. చాలమ్మా. ఈ ప్రాంతాన్ని గురించి మనం ఆలోచిస్తే దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటున్న విషయాలు కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఈ ప్రాంతము భయంకరమైన భూకంపం వచ్చిందో, ఆ భూకంపం చేత ఏమైపోయింది? శిథిలమైపోయింది. శిథిలాలు అనేవి అపోలో దేవాలయం అనేటువంటిది ఆ ప్రాంతంలో ఉండేది. శిథిలాలు త్రవ్వకాల్లో ఇవన్నీ బయటపడుతున్నటువంటి విషయాలు ప్రత్యేకంగా చరిత్రలో కనిపిస్తున్నాయి. సైబీలే అనేటువంటి ఆ దేవత గుడి శిథిలాలు కూడా కనిపించినట్లు చరిత్రలో కనిపిస్తున్నాయి పిల్లరా. అంత మాదిరిగాక ఎఫెసు ప్రాంతంలో డయానా అనే పిలువబడే దేవత సార్దిస్లో సైబీలే దేవతగా పేరొందింది. ఎఫెసు ప్రాంతంలో ఎవరుండేవారు? డయానాకి ఒక అద్భుతమైన దేవాలయం ఉందని, ఆమెను ఆ దేవతను ఈ ప్రాంతస్తులు సైబీలే అనే పేరుతో ఆమెను సేవించేవారని కనిపిస్తుంది. సార్దిస్లో ఉన్న ఈ దేవుణ్ణి లేదా ఈ దేవతని చంద్రునికి పైగా ఉన్న దేవి అని గొప్పగా వారు ఆరాధించేవారు, ఆమెను పూజించేవారు. ప్రత్యేకంగా అపోల్లో అని సూర్యదేవుని గురించి ముందుగా కొన్ని సంఘాల్లో ఇతని గురించి మనం విని ఉన్నాం పేరు. ఈ సైబీలే అపోలోను ఇద్దరు కూడా అన్న చెల్లెళ్ళని వారు ఆరాధించేవారు ఆ కాలంలో. ఇది మనం గమనించిన వాస్తవానికి ప్రకటన గ్రంథంలో 7 సంఘాల గురించి మనం ఆలోచిస్తే 7 సంఘాల్లో మనుష్యుల పేర్లు పిల్లరా ఆయా రాజులను ఆరాధించడము, ఆయా సీజర్స్ చక్రవర్తులను ఆరాధించడము, అంత మాత్రమే కాక సూర్యదేవుని ఆరాధించడము, కొన్ని దేవతలను ఆరాధించడం అనేది వాడుకగా ప్రతి ప్రాంతంలో దేవుడు చూపిస్తున్నాడు. కానీ దేవుడు ఆయన జీవము గలవాడై ఉన్నాడని ప్రతి సంఘములో ఆయన వారిని మార్పు చెందమని ప్రత్యేకంగా హెచ్చరించే విషయం కూడా కనిపిస్తుంది. అందుకే ఈ ప్రారంభంలో 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏవనగా నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. 7 నక్షత్రములని ఎప్పుడైతే ఆయన ప్రయోగిస్తున్నాడో లేదా ఉపయోగిస్తున్నాడంటే, ప్రజలు ఎక్కడైతే చక్రవర్తి ఆ రాజే మా దేవుడని నమ్మి జీవిస్తున్నారో అలాంటి సంఘములో లేదా అలాంటి ప్రాంతస్తులతో దేవుడు తెలియజేస్తున్న మాటలు, భూపతులను భూరాజులను మీరు ఆరాధిస్తున్నారు, వారిని మీరు నమ్ముకుంటున్నారు, వారు కాదు, నేనే నిజమైనటువంటి రాజును, నేనే నిజమైనటువంటి ప్రభువును, నేను మాత్రమే దేవుడై ఉన్నవాడును, వీరందరికీ అధిపతిని రాజును నేనే అన్నట్లు పిల్లరా 7 నక్షత్రములను 7 దేవుడు ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏవనగాని తనను గూర్చి తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. పిల్లరా నన్నెందుకు మీరు మర్చిపోతున్నారు, భూరాజులను భూపతులను మీరు ఆరాధిస్తున్నారు అన్నట్లు దేవుడు ప్రత్యేకంగా తన అధికారాన్ని గూర్చి తెలియజేస్తున్నాడు. వీరందరిపై అధికారం నాకు ఉంది, నా అధికారంలో లేదా నా నేతృత్వంలో ప్రతి ఒక్కరూ నడవవలసిందే అని దేవుడు ప్రత్యేకంగా దర్శన గ్రంథములో లేదా ఈ ప్రకటన గ్రంథంలో రాయబడుతున్న ఈ మాటల ద్వారా యోహానుకు దేవుడు బయలుపరిచిన ఈ అద్భుతమైనటువంటి సంఘాల గురించి తెలియజేస్తున్న ఈ విషయాలు మనం గమనించాలి. అధికారం నా దగ్గర ఉంది కనుక ప్రతి ఒక్కరు నా యొద్దకే రావాలి అనేటట్లు ప్రభు దేవదేవుడు యేసు ప్రభువారు తన పరిచయాన్ని తెలియజేస్తున్నాడు. వాస్తవానికి ఒకవేళ మనలో ఎవరమైనా ప్రభువారికి అంత ప్రాధాన్యతనిచ్చేవారుగా కాక లోకస్తులను, లోకంలో ఉన్నవారి మనుషులను, అధిపతులను నమ్ముకునే వారిగా మనం ఉంటే మనకు కూడా దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆ కాలంలో వారిని హెచ్చరించాడు. ఆ కాలంలో దేవుడు వారికి ప్రతి సంఘములో ప్రత్యేకంగా తెలియజేస్తున్నాడు. అధికారము నా దగ్గర ఉంది, నేను రాజులందరికీ అధిపతిని, నా దగ్గరికి మీరు రావాలి, నా అధికార నేతృత్వంలో మీరు నడవాలి, నా సంరక్షణలో మీరు నడవాలని దేవుడు ప్రత్యేకంగా తెలియజేస్తాడు. దేవుడు 7 ఆత్మలు గలవాడు అని ఈ ఉత్తరములో లేదా ఈ 3వ అధ్యాయంలో ఈ సంఘానికి రాస్తున్న ఈ
లేఖలో ప్రత్యేకంగా మనం గమనించాలి. 7 ఆత్మలు గలవాడంటే ఆత్మ సంపూర్ణత. పరిశుద్ధాత్మను పిల్లరా ముంగుర్తుగా లేదా సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. ఆయన ఆత్మ గలవాడు, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడని మనం గమనించాలి. ఈ లోకంలోనికి పంపినవాడు ఆయనే. ప్రత్యేకంగా మన జీవితంలో గమనించాలి. పరిశుద్ధాత్మని ఈ లోకానికి అంటే నేను వెళ్ళిపోతూ ఉన్నాను, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టట్లేదు, వేరొక ఆదరణకర్తను మీ మధ్య విడిచి వెళ్తున్నాను. ఆయన పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింప చేయొచ్చు, సర్వసత్యములోనికి మిమ్మను నడిపించరని ప్రభువారు వెళ్తూ వెళ్తూ ఈ మాటలు సెలవిచ్చినారు పిల్లరా. అంటే ఆత్మ నింపుదల చేతనే చరిత్రలో క్రొత్త ఆరంభం అనేది సంఘములో కనిపిస్తుంది. మీకు అర్థం అవ్వాలంటే మేడగదిపై ఎంతమంది ఉన్నారు చెప్పాలా? మేడగదిలో ఎంతమంది ఉన్నారు? 120 మంది. ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు, ఇంకా పాటలు పాడు. మనం ఏం చేస్తున్నాం? అలాగే వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ మేడగదిలో బిక్కు బిక్కుమంటూ ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అన్ని అంటే ఒక పరిశుద్ధినికి ఉండవలసిన ఆ క్వాలిటీస్ అన్ని వాళ్ళు ఉన్నాయి. సంఘము మేడగదిలో అద్భుతంగా చేస్తున్నారు. ఆదిమ సంఘానికి ఒకరోజు చెప్పాను, 2 విషయాలు చెప్పాను ఆ దినమందు మన చర్చలో. ఎంతమంది గుర్తుంది? కానీ ఆదిమ సంఘము ఆ సాహసంగా ఎలా అనుసరించారు అనేది 2 విషయాలు ప్రత్యేకంగా, వారిలో విభేదాలు ఎలా వచ్చాయి, పరిచారకులను ఎలా ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు అనే విషయాలు మాట్లాడడం జరిగింది. ఆదిమ సంఘం ఆ కాలంలో ప్రత్యేకంగా మేడగదిలో అన్ని చేస్తున్నారు, కానీ మెట్లు దిగి మాత్రం కిందకి రావట్లేదు ఎవడు. సంఘం 4 గోడలకే పరిమితం అయిపోయింది. ప్రార్థన ఉంది, భక్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏం లేదు, తెగువు లేదా తెగుంపు అనేది వారిలో లేదు. అంటే ఆత్మావేశం వారిలో లేదు. పరిశుద్ధాత్మ క్రొమ్మరింపు జరిగిన తర్వాత మేడగదికే పరిమితమైపోయిన సంఘ పరిచర్య మెట్ల దిగి వీధుల్లోకి వచ్చింది. పేతురు ప్రసంగం చేస్తాడు, పేతురు మాట్లాడతాడు. అది మొదలు పరిశుద్ధాత్మని ద్వారా సంఘ విస్తరణ అనేది, అభివృద్ధి అనేది, వ్యాప్తి అనేది మనకి కనిపిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఆత్మ నింపుదల చేతనే సంఘం ఏమైంది, బహుగా ఒక క్రొత్త ఆరంభానికి నాంది పలికింది, విస్తరణ మనకి కనిపిస్తుంది. ఈ రోజులు కూడా సంఘానికి కావలసింది నూతన శక్తి, మానవ శక్తి కాదు, మనకున్నటువంటి బలమో కాదు, ఆత్మశక్తి, ఆత్మ బలమో కావాలి. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, కానీ చెప్పండి, దేవుని ఆత్మ చేతనే సమస్తము కూడా జరుగుతుంది కనుక దేవుని ఆత్మశక్తి నీకు 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 నాకు మనందరికీ కావాలి. ఆత్మశక్తి లేదా ఆత్మబలం అనేది మనకి చాలా అవసరమైనది పిల్లరా. నూతన సంఘ ఆరంభము ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ యొక్క ఒక అద్భుతమైన ఉద్యమం. అది సంఘం యొక్క ఆరంభానికి ఒక ఉద్యమంగా లేదా ఒక ఉద్యమంగా వెళ్ళడానికి గల ప్రధానమైన కారణము పరిశుద్ధాత్ముడు, ఆయన యొక్క ఆత్మ. అదే సాధ్య సంఘం. సాధ్య సంఘములో ప్రారంభంలో ఇవి కనిపిస్తున్నాయి. అందుకే మాట్లాడుతూ ఉన్నాడు, పిల్లరా నీ క్రియలను నేను ఎరుగుదును అని తెలియజేస్తున్నాడు. 2వ దగ్గర గమనించిన ఎలా నీ క్రియలు నేను ఎరుగుదును. మొదటిది 7 నక్షత్రములు 7 ఆత్మలు గలవాడంటే అధికారం నా దగ్గర ఉంది. భూపతులను భూరాజులను మీరు ఆశ్రయించి వారిని అనుసరించే వారిగా కాక అధికారం నా దగ్గర ఉంది కనుక నా అధికారములో మీరు నడవాలనేటట్లు ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. 2వది నీ క్రియలు నేను ఎరుగుదును. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడివే. పేరుకైతే నువ్వు బ్రతుకుతున్నావు, కానీ నువ్వు మృతుడిగా మృతురాలిగా ఉన్నావు అని అంటున్నాడు. దానికి ముందేమంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏంటి వారు చేసిన క్రియలు? వారు ఏం పని చేశారు? ఏ పనిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు? ప్రతి సంఘంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. నీ పనులు లేదా నీ సాహసము, నీ క్రియలు, నీ సత్ప్రవర్తన సమస్తము కూడా నాకు తెలుసు అంటాను. అంటే దేవుడు మెచ్చే సంఘాలు ఉన్నాయి, మెచ్చుకొనని సంఘాలు కూడా కనిపిస్తున్నాయి.
7 చర్చికి వచ్చి కంప్లీట్గా హిస్టరీ అనేది ఒకేసారి చెప్పుకోవాలి, ఒక 2-3 వారాల కన్నా చెప్పలేదు. అందులో ఉన్న ప్రాధాన్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 7 సంఘాలు వ్యక్తిగతంగా నీతో మాట్లాడతాయి. అవే 7 సంఘాలు సామూహికంగా సంఘముగా కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఆత్మ ద్వారా. అందుకే సంఘముగా మనము లేదా వ్యక్తిగా క్రైస్తవ బిడలుగా మనము ఎలా ఉన్నామనేది ఈ సంఘాల ద్వారా పరిశీలించుకోవాలి. అంటే నీవు కూడా ఒక సంఘమై ఉన్నావని మరువకూడదు. నీకు ఆయన శిరస్సు అయి ఉన్నాడు. వ్యక్తిగతంగా ఆయన నీకు శిరస్సు అయి ఉన్నప్పుడు నీవు ఆయన యొక్క దేహము నీకు అప్పగించినాడు కనుక నీవు ఒక ఆలయమై ఉన్నప్పుడు, ఆయన నీకు శిరస్సు అయినప్పుడు నువ్వు నమ్మకముగా ఉండాలనే విషయం కూడా మనం నేర్చుకోవాలి పిల్లరా. అందుకంటున్నాడు ఇక్కడ గమనించిన, నీ క్రియలు నేను ఎరుగుదును. అంటే పేరు మట్టుకు ఉంది కానీ నీవు మృతుడుగా అంటున్నాడు. పేరు కనిపిస్తుంది కానీ పేరుకు తగినటువంటి పరిస్థితి నీలేమీ లేదు. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది సాదీసు లక్షణాలు సంఘములో అనేకమైన ప్రాంతాల్లో అనేకమైన సంఘాల్లో కనిపిస్తున్నాయి, వ్యక్తిగతంగా కనిపిస్తున్నాయి. పిల్లరా, సార్వత్రిక సంఘముగా పిలువబడుతున్న క్రైస్తవ సంఘాలలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే కట్టడాలు విపరీతంగా కనిపిస్తున్నాయి. అదే పనిగా చర్చిలు కడుతూనే ఉన్నారు. ఎక్కడ చూసినా ఏంటవి చర్చెస్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క ప్రాంతంలో ఎన్ని చర్చిలు ఉంటున్నాయో మనకు అర్థం కావట్లేదు. నేను ఉప్పాడ ప్రాంతంలో పరిచయం చేశాను. కాకినాడ దగ్గరలో ఉప్పాడ యూ కొత్తపల్లి, సామలకోట ఇవన్నీ కలిపి ఒక 5 చర్చిలు చూసేవాడు నేను. ప్యారిస్ చర్చిలో ఒక 1800 మంది పైగా ఉండేవారు. అక్కడ నేను ఉంటే ఈ చర్చిలు చూసేవాడిని. అక్కడ నేను గమనించింది ఏంటంటే సండే వస్తే స్త్రీలకు బాగా ఉప్పాడ సారీస్ తెలుసు కదా, ఆ ఊరు అంటున్నాను. సండే వస్తే ఒక తీర్థంలాగా ఉంటుంది. బైబిల్ ఇలా పట్టుకుని వెళ్ళేవాళ్ళు, తిరిగి వచ్చేవాళ్ళు విపరీతంగా అంటే ఒక పండగలా కనిపిస్తుంది ఆదివారం. ఆ ఊరిలో మొట్టమొదటి చర్చి యేసు ప్రేమాలయం బ్యాప్టిస్ట్ చర్చ్, కెనడియన్స్ కట్టిన మన చర్చే. తర్వాత పుట్టగొడుగుల్లాగా ఎన్నో చర్చలు వచ్చాయి. సంఘాలు చర్చలు రావడం తప్పు కాదు. సంఘాలు చర్చలు అనేవి రావడం అనేది తప్పేం కాదు. అక్కడ ఎలా ఉంటుందంటే ఒక 3 విశ్వాసులతో ఒక చర్చ్ ఒక ఇంటికి. వారికి వ్యాపారానికి వెళ్తే చేపలు పడితే వారికి ఎంత వస్తుందో అంత లాభం ఏం చేసేవారు, అందులో 10వ భాగం పాస్టర్కి ఇచ్చేవాళ్ళు. అలా ఎన్నో సంఘాలు. ఇప్పుడు ఇండిపెండెంట్ చర్చిలు ఎన్నో. మెయిన్ లైన్ చర్చిలకి ఇండిపెండెంట్ చర్చిలు వచ్చిన తర్వాత అంత ఆధారం అంటే అంత వారి వలె గుర్తింపు లేదనేటట్లు వెక్కిరించేటట్లు వాళ్ళు కనిపిస్తున్నారు. కారణం ఏంటంటే మనుషులు అలా ఉన్నారు, విశ్వాసులు. సర్వసాధారణంగా మెయిన్ లైన్ చర్చిలు అంటే తగాదాలు ఉంటాయి. బైబిల్లో ఉన్న పత్రికలో సంఘాల్లో కొట్లాటలు, తగాదాలు, విభేదాలు, భిన్నమైన భేదాలు ఉంటాయి. బైబిల్లో రాయబడిన సంఘాల్లోనే కనిపిస్తాయి. కొరింథీ సంఘంలో నేను అపోలో వాడిని అంటాడు ఒకడు, నేను పౌలు వాడిని అంటాడు ఒకడు, నేను కేఫా వాడిని అంటాడు ఒకడు. పిల్లరా, సంఘములో మెయిన్ లైన్ చర్చిలో ఏదైనా సరే మెంబర్షిప్, సభ్యత్వం ఉంటుంది. మనకి తప్పును తప్పుగాను ఒప్పును ఒప్పుగాను ఖండించే అథారిటీ, హక్కు ఉంటుంది. ఇండిపెండెంట్ చర్చిలు ఏదో ఉండదు. నాది సొంత సంఘం అనుకోండి, చర్చి నాకు నచ్చినట్టు ఉండదు. వస్తే నాకు పో అని అంటాను నేను, అంతే. కోచింగ్ చేసే రైట్ మీకు ఎవరికి ఉండదు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నంటే ఇప్పుడు నేటి కాలంలో సాధ్య సంఘంలో కనిపిస్తున్నట్టు కట్టడలు అదే పనిగా కనిపిస్తున్నాయి. ఆదివారానికి మాత్రం, గత వారం ఒక మాట చెప్పాను, ఎంతమంది గుర్తుందో, ఆదివారానికి మాత్రం మొక్కుబడికి అలాగ ముఖం చూపించడానికి వస్తాం. దీనికి ఆదివారం అయితే అలాగ మొక్కలు చూపించడానికి వస్తాం. బాగా జనం వచ్చినట్లు కనిపిస్తారు. సండే అయితే చాలా చర్చలు సండే అయితే ఒక పండగ, కొత్త బట్టలు, మంచి అలంకరణ, ఇదంతా కనిపిస్తుంది. పునరుత్థాన ఆరాధనకి ఏం చేస్తాం, సండే సరికి అందరం బాగా సిద్ధపడి వస్తాం. మన సంఘంలో అయితే ఫస్ట్ సర్వీసులు మనకి ఇచ్చిందే లేటు, మీరు వచ్చేది ఇంకా లేటు. మీరు ఆబరదోబరగా గాబరగా మీరు వచ్చి వెళ్ళిపోవడంలో ఉంటుంది తప్ప మీకు ఏమి ఉండదు లోపల, వాస్తవం చెప్పుకుంటే.
ఎప్పుడైతే డక్సాలజీ పితృపుత్ర చర్చిలో ప్రారంభమైందో, పిలుపు వాక్యం ఎప్పుడైతే ప్రకటింపబడుతుందో ఆ టైంకి బిఫోర్ నీవు వచ్చి చర్చిలో ఉండాలి. అందుకే 3 బెల్స్ ఉంది. మొదటి బెల్ల, రెండవ బెల్ల, మూడవ బెల్ల. థర్డ్ బెల్ మోగేసరికల్లా చర్చిలో కాంగ్రిగేషన్ అంతా నిలవబడుతుంది, పాటలు పాడుతారు. రెస్పాన్స్ రీడింగ్ మనకి ఏదో కాల్ లేదు లేనట్లు, అంటే కాల్ మనం నిలబడలేనట్లు కూర్చొని చదువుతున్నాం. యాక్చువల్ ఇది కాదు ప్రొసీజర్. నిలబడి రెస్పాన్స్ రీడింగ్ చదవాలి. ఉత్తర ప్రచుత్ర కీర్తన నిలబడి చదవాలి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నంటే, మనము నేటి కాలంలో ఎలా ఉన్నాం? సాధ్యసి కాలంలో ఎప్పుడో చరిత్రలు కనిపిస్తున్నాయి. కట్టడాలు విపరీతంగా కొట్టుకుపోతున్నారు. ఆదివారం అయితే వచ్చి కనిపిస్తాం, మళ్ళీ వారం మధ్యలో ఒక్కరోజు కూడా కనబడడం. కనబడేవారు రెగ్యులర్గా వచ్చే వాళ్ళే కనిపిస్తారు. అంటే మన సంఘం కాదు, స్పెసిఫిక్గా మనల్ని ఉద్దేశించి నేను అనట్లేదు. సంఘ తీరు ఎలా ఉన్నది, సంఘము తనను తాను కనపరిచే విధానము లోకంలో కనిపిస్తూ ఉంది. మళ్ళీ వారం మధ్యలో ఎప్పుడు కనబడరు. నేటి సంఘాలకు సాధిస సంఘము గొప్ప దృష్టాంతంగా అర్థం పడుతుంది. సాధిస సంఘం కనిపిస్తుంది. అందుకే అంటున్నాడు ఆయన, నీవు జీవించుచున్నవన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవి. ఆయన క్రిస్టియన్ అని చెప్తాను నేను, మేము క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం. ఆయన అంటున్నాడు పేరుకి నువ్వు గ్రహిస్తాడు, కానీ నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు. ఆ సంఘము దాని అంటున్న మాట, నీవు పేరుకు జీవించుచున్నావు కానీ నీవు మృతుడవు, నీ క్రియలని నెరుగుదను అంటూ పొగుడుతూ ప్రశంసిస్తూ ఆయన ఏమంటున్నాడంటే, ఆ క్రియ మెచ్చదగడదో లేదా ఆయన వాడిని గద్దించదు కానీ తర్వాత వెంటనే ఉంటున్నమాట, నువ్వు మృతుడివే అని ఆయన హెచ్చరిస్తున్నాడు. అందుకే జాగరూకుడవై ఉండమనే మాట మనకు కనిపిస్తుంది. పిల్లరా, పేరు మాత్రం ఉన్నది, నీవు మృతుడవై జాగరూకుడవై నీవు ఉండమని ఉపయోగిస్తున్నాడు. 3వ వచనం కంటిన్యూ మనం చదివితే వ్రాయబడుతూ ఉంది. పిల్లరా, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనే ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. కఠినమైనటువంటి తీర్పు. పిల్లరా, ఈ మాట నీవు మృతుడివే అనే మాట కఠినమైనటువంటి మాట. అని అంటున్నాడు, జాగరూకుడవై అని ఎందుకు ఉపయోగిస్తున్నాడు? జాగ్రత్త అని ఎందుకు ఉపయోగిస్తున్నాడు? జీవించుచున్నవన్నదా పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే అని అంటూ జాగరూకుడిగా ఉండనట్లు ఎందుకు హెచ్చరిస్తున్నాడు? నువ్వు జాగ్రత్తగా చూసుకో, నీ పరిస్థితి నువ్వు చెక్ చేసుకో, నీ వాచ్ఫుల్ అయినట్లు ఎందుకైనా మాట్లాడుతూ ఉన్నాడు అంటే, నేను వస్తానని చెప్తున్నాడు ఆయన, నేను రాబోతూ ఉన్నాను అంటున్నాను. దాన్ని చెప్పడానికి ముందు మరణము ఎప్పుడు వస్తుందో నీకో తెలియదు. భూకంపం వాళ్ళకి చెప్పొచ్చింది ఆ ప్రాంతస్తులకి. భూకంపం ఎవరైనా చెప్పొస్తుందా? ముందుగా మనం చెప్పుకున్న మాటలు. పిల్లరా, భూకంపం వస్తుందని వారికి ఎలాగో చెప్పదో, చెప్పి రాదో, ప్రభువారు కూడా చెప్పి రారు. ఎప్పుడు ప్రళయం వస్తుందో, ఎప్పుడు మరణము దాపురిస్తుందో ఎదురవుతుందో నీకు తెలియదు కనుక జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఒక్కసారిగా వచ్చి కూలిపోతావు అనేటట్లు అని హెచ్చరించారు. అక్కడే ప్రాంతంలో భయంకరమైన ప్రళయము చోటు చేసుకుంది. ఎప్పుడు భూకంపం వస్తుందో తెలియదు, ఎప్పుడు చచ్చిపోతావో తెలియదు. అందుకని నువ్వు బయటకు బాగా కనిపిస్తున్నావు కానీ నీ లైఫ్ అంత మంచిదేమీ కాదు. ఎవరు? సార్దీసు ప్రాంతముతో మాట్లాడుతూ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు ఈయన. ఆ ప్రాంత చరిత్రను ఆధారం చేసుకుంటూ సంఘానికి దేవుడు అద్భుతమైన హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. నువ్వు పైకి బాగా ఉన్నావు, కింద అంత మంచిగా ఏమీ లేదు. ఎప్పుడు ప్రళయం వస్తుందో నీకో తెలియదు. అలాగే చేరవచ్చిన మనందరం ఉన్నా, నా శరీర ఆకృతి చూడడానికి బాగానే ఉంటుంది, నేను నిలబడితే ఎవరికి వాళ్ళే ప్రతి ఒక్కరు బాగానే ఉన్నాం అనిపిస్తుంది, కానీ లోపల ఏం జరుగుతుందో మనకి తెలియదుగా. అలాగే ఉపద్రవమో, ప్రమాదమో,
లేకపోతే బలహీనతో, ఏదైనా సరే ఎప్పుడు ఎలా ఎదురవుతుందో మనకి తెలియదు. ఏది చెప్పి రాదు. అందుకైనా హెచ్చరిస్తూ ఉన్నాడు, పిల్లరా జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచము అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇది పరిసయ్యులతో మాట్లాడినట్లు ఉంటుంది. యేసుక్రీస్తు వారు పరిసయ్యులతో మాట్లాడతారు, మనకి సువార్తలో కనిపిస్తూ ఉంటది. పిల్లరా మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారనే మాట మనకి వ్రాయబడుతూ ఉంటుంది. ప్రత్యేకంగా మాట మనందరికీ తెలుసు. వైట్ వాష్ టూమ్స్ గురించి ఆయన ఎలా ఉపయోగించారు. ఎవరు పరిసయ్యులు అయితే చాలా అగ్రగణ్యులు, అన్నీ తెలిసిన వారు, లేఖనాల్లో ఎరిగిన వారు, సోంపులో దశమాంసం తీసిన వారు, జీలకర్రలో 10వ భాగం తీసిన వారు, అన్నిటిలో 10వ భాగం తీసుకుంటూ నిష్ఠగా ఆచరించేవాళ్ళు. కానీ లోపల మాత్రం శుద్ధిగా వారి పరిస్థితి లేదు. మీరు వెలుపట శుభ్రం చేసుకునే మనుషులు కానీ లోపట శుద్ధి చేసుకున్న వారు కాదు అన్నట్లు మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారని యేసుస్వామి వారిని హెచ్చరించారు. విపరీతంగా పిల్లరా ఈ సంఘంలో కూడా చోటు చేసుకున్న పరిస్థితిని బట్టి ఆయన హెచ్చరిస్తున్నారు. విపరీతంగా అక్కడ జరిగింది ఏంటంటే నామినలిజం అనేది వచ్చేసింది. అంటే 1517 నుండి 1790 మధ్య కాలంలో స్వేచ్ఛ వచ్చేసింది. ఏమొచ్చింది? ఈ స్వేచ్ఛ రాకముందు ఏం జరిగింది? తుయితేర సంఘంలో విన్నాం. ఎంతమంది గుర్తుందో? పోఫు లేదా ఆ పోఫు గారు ఏం చెప్తే అదే, రాజు పోఫు ఏకమైపోయేవారు. వారు ఏం చెప్తే అదే. అప్పుడు బైబిల్ లేవు. కానీ ఇప్పుడు ఏమైంది? బైబిల్ అందరి చేతికి వస్తున్నాయి. స్వేచ్ఛ వచ్చేసింది, విపరీతమైన స్వేచ్ఛ వచ్చింది. చాలా మంది స్వేచ్ఛగా జీవించారు, ఎంజాయ్ చేస్తున్నారు. అంటే మనకున్న స్వేచ్ఛలాగా వారు కూడా ఏం చేస్తున్నారు? ఎంజాయ్ చేస్తున్నారు. నచ్చినట్లు ఎవరికి వారు జీవిస్తున్నారు. అంటే ఒక నియమావళి, ఒక పద్ధతి, ఒక క్రమము అన్నది లేదు. అంటే మన ఇంటికి క్రమం ఉంటుందా? మన కుటుంబానికి క్రమం ఉంటుందా? చిన్నపాటి స్కూలు ప్రారంభిస్తే దానికి ఒక క్రమము, పద్ధతి అనేది ఉంటుంది. లోకంలో ఉన్న పాఠశాలలకు ఉండేటప్పుడు, చిన్న వ్యాపారానికి ఒక నియమావళి ఉన్నప్పుడు, మన సంఘాలకి ఎలాంటి నియమావళి ఉంటుంది? సంఘమా, దేవుని బిడ్డలుగా మనము ఎలా క్రమముగా ఉంటున్నా? నీకు నచ్చినప్పుడు నువ్వు చర్చకొస్తే రావడం మానే. కొంతమంది తీరుబడిగా ఆశీర్వాదం ఇచ్చే టైంలో కూడా వస్తాను. ఈ ఆన్లైన్లో వెళ్తుంది కానీ చెప్పుకుంటే సిగ్గు. నీకు నచ్చినప్పుడు నువ్వు వస్తానంటే అది కాదు, కరెక్ట్ కాదు. అది క్రమముగా రావడము నేర్చుకో. క్రమముగా రాకపోతే అనవసరం నీవు చర్చికి రావడం. అది నీ వల్ల ఉపయోగం లేదు. నీవు రాకపోతే వేరొకరు దేవుడు నడిపిస్తాడు. సంఘం ఎప్పుడు ఖాళీ ఉండదు. దేవుడు నడిపి, ఇది 100 చీలికలు అయిపోయినా మెయిన్ లైన్ చర్చుకున్న ఒక గొప్ప ఆధిక్యత చెప్తాను. నేను హైకోర్టు లెవెల్ వరకు కొన్ని చర్చలు నేను చూస్తాను, గొడవలు వెళ్ళాను. ఇప్పుడు ఆడుతాను నా నోటితో. సంఘంలో ఎంతమంది ఖాళీ అయిపోయినా అంతమంది దేవుడు నడిపిస్తాడు. మొత్తం ఫుల్ అయిపోతుంది. మనకి ఆసక్తి లేకపోతే ఆసక్తి గలవారిని దేవుడు ఏం చేస్తాడు? ఒక విందుశాలకు వచ్చి దేవుడు ఆ ఉపమానాన్ని తెలియజేస్తాడు. ఆహ్వానింపబడిన వారు, పిలువబడిన వారు అనేకులు ఉన్నారు, కానీ అందులో చేరిన వారు ఎవరు అనేది మనం ఆలోచించండి. ఆహ్వానాలు అందరికీ వెళ్ళాయి. ఒకడేమో ఎడ్లు కొనుక్కున్నాడు, ఒకడేమో పెళ్లి చేసుకున్నాడు, మరొకడేమో తన జీవితంలో తను చేసిన పరిస్థితిని తెలియజేస్తున్నాడు. అంటే ఖాళీ లేదంటండి ఎవరికి వాడే. అప్పుడు రాజు అంటాడు, మీరు వీధుల్లోకి వెళ్ళండి, సందుల్లోకి వెళ్ళండి, విందుశాలను మీరు నింపండి. మొదటి వారు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు. దేవుడు తన మందిరాన్ని, తన సంఘాన్ని, తన విందుశాలను ఎలా నింపాలి ఆయనకి బాగా తెలుసు. క్రమము చాలా అవసరం. క్రమం అనేది చాలా ముఖ్యము. ప్రియ దేవుని సంఘమా, ఇక్కడ వీరికి కూడా ఏం వచ్చిందంటే విపరీతంగా స్వేచ్ఛ వచ్చింది. ఎంజాయ్ చేస్తున్నారు ఎవరికి వచ్చినట్టు వారు, స్వేచ్ఛగా జీవిస్తున్నారు. క్రైస్తవులకు ఆధిక్యతలు లభించడం మొదలయ్యింది అక్కడి నుంచి. పోఫే కింగ్ ఇప్పుడు ఇంకెవడు లేడు. మార్టిన్ లూథర్ గారు ఎప్పుడైతే దిద్దుబాటు తీసుకొచ్చారో, ఈ తర్వాత ప్రొటెస్టెంట్స్ ఎలా వచ్చి మనకు కనిపిస్తాయి.
ఎప్పుడైతే జరిగిందో క్రైస్తవులకు ఆధిక్యతలు రావడం అనేది ప్రారంభమైంది. సార్దీస్ సంఘము వీటికి సాదృశ్యం. ఆధిక్యతలు అనేవి వచ్చాయి. అందుకే 3వ వచనం వచ్చేసరికల్లా అతను అంటాడు, నేను దొంగ వలె వచ్చేదనని మాటను తెలియ, నీవెలాగో ఉపదేశము పొందుతావో ఎలాగో వింటావో జ్ఞాపకము చేసుకుని దాన్ని గైకొనుచు మారు మనసు పొందము. మరలా అంటాను, నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదకు వచ్చేదను నీకు తెలియదు. చాలమ్మా, నేను దొంగ వలె వచ్చేదను. నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే ఏ గడియ ఏ క్షణం నేను దొంగ వలె వస్తానో నీకు తెలియదు అన్నట్లు మారు మనసు పొందు అని అంటున్నాడు ఆయన. లేదా నేను దొంగ వలె వచ్చేది. ఈ మాటలు యేసుప్రభువారు వారికి ఎందుకు చెప్తున్నారు? అసలు నేను దొంగ వలె వస్తానని ఎందుకు దేవుడు తనను గురించి తాను చెప్పుకోవలసిన అవసరత దాపురించింది, ఏర్పడింది? నేరుగా ఏం చెప్పలేదు, నేను దొంగ వలె వస్తాను అంటున్నాడు. దేవుడు ఎవరైనా అంటారా? దేవుడు ఆ సంఘంతో అంటున్నాడు, నేను దొంగ వలె వచ్చేదని అంటున్నాడు. గమనిద్దాం, ముందుగా చెప్పుకున్నట్లుగా భూకంపము అనేది పిల్లరా ప్రత్యేకంగా అన్నటువంటిది ఎక్కడైతే వస్తుందో ఆ సార్దీస్ ప్రాంతంలో, ఒక విధంగా చెప్పాలంటే ఆ ప్లేస్ లేదా ఆ స్థలము చరిత్రను ఆధారం చేసుకుని మనం మాట్లాడుకుంటే ససిమిక్ ప్లేట్స్ అంటారు. భూమి కింద ఆ ప్లేట్స్ అనేవి కలిసే చోటలో ఈ ప్రాంతం ఉంది. అందుకే ఫ్రీక్వెంట్గా ఎక్కువగా భూకంపాలు అనేవి ఆ ప్రాంతంలో రావడం అనేది కనిపిస్తూ ఉంటుంది. నీకు భూకంపాలు సులభంగా వస్తాయి, దాన్ని విడిచిపెట్టడం నీకు ఇష్టం లేదు. మరియు అది ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. నేను కూడా అలాంటి వాడనే. నేను చెప్పి నీ వద్దకు రాను. నీకు సమయం ఇచ్చాను, నీకు కాలం ఇచ్చాను, ఆయుష్ని ఇచ్చాను, జీవించడానికి కావలసిన ఈవులన్నీ ఇచ్చాను, నేను నడిపిస్తున్నాను, పోషిస్తున్నాను, శ్రమలో తోడి ఉంటాను, అన్ని వేళ నేను నడిపిస్తున్నాను. కానీ నేను చెప్పు మాత్రం మరలా రాను సుమా. నేను ఒక భూకంపం వలె వస్తాను. ఎప్పుడు వస్తానో నాకు తెలియదు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా అంటే జాగ్రత్తగా నువ్వు ఉండు. చచ్చిపోతే నీ వాస్తవ పరిస్థితులన్నీ బయటికి వస్తాయి. నువ్వు చావక ముందు, నువ్వు మరణించక ముందు మారు మనసు పొందు అని సాధిస్తూ చెప్తాడు దేవుడు. ఇప్పుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు మార్పు చెందు, లేకపోతే నీ పరిస్థితి బయటకు వస్తుంది. ఎందుకంటే నేను దొంగ వలె వస్తాను అని అంటున్నాడు. దేవుని లేఖనాల్లో ప్రత్యేకంగా స్పష్టంగా ఈ 3వ అధ్యాయంలో అవి వ్రాయబడుతూ ఉన్నాయి. పిల్లరా, నువ్వు జాగరూకుడివై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియ నీ మీదకు వచ్చేదను నీకు తెలియదు అని తెలియజేసి చివరిగా కొన్ని విషయాలు చెప్పుకుని ముగించుకుందాం. పిల్లల సార్దీస్ అనే ఈ ప్రాంతంలో పైన కొండ మీద ఒక గుడి ఉంది. ఆ ప్రాంతంలో ఆ కొండ మీద ఒక గుడి అనేది ఉంది. అంటే దొంగతనంగా మనుషులు దాని పైకి ఎక్కి దాన్ని చేజెక్కించుకునేవారు దొంగతనంగా. అందుకని ఆయన నేను దొంగ అంటే వాళ్ళకి అర్థమయ్యే విధముగా ఆ ప్రాంతస్తులకు, ఆ ప్రాంతంలో పుట్టి పెరిగి ఎదిగినటువంటి ఆ సంఘస్థులకు దేవుడు చెప్తున్నాడు, నేను దొంగ వలె వస్తాను అని వారికి అర్థమయ్యే విధంగా చెబుతున్నాడు. అందుకే మన జీవితంలో కూడా తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ పత్రికలో మాట్లాడినట్లు ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒక గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో తెలియనట్లు, ఒక దొంగ ఎప్పుడు వస్తున్నాడో మనకి తెలియనట్లు, లోకమంతా నెమ్మదిగా ఉన్నప్పుడు భయమేమీ లేదు, చింతేమీ లేదు అని నీవు అనుకుంటున్నప్పుడు ఆకస్మికంగా ప్రభు యేసు రాకడ వస్తుంది. కనుక జాగ్రత్త అని హెచ్చరిస్తున్నట్లు మనము కూడా పిల్లరా జాగ్రత్తగా ఉండాలి. ఆ ప్రకటన గ్రంథంలో ప్రత్యేకంగా 3వ అధ్యాయంలో 4వది అని చెబుతున్న మాట మనం గమనించిన అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్ లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. సార్దీస్ పట్టణంలో తెల్లని వస్త్రాల గురించి మాట్లాడుతున్నాడు. ఆ పట్టణంలో బట్టల వ్యాపారం ఎక్కువ. ముందుగా తివాచీల గురించి చెప్పుకున్నట్లు బట్టల వ్యాపారం ఎక్కువ. అందుకని తెల్లని వస్త్రం అని
నీతిని గురించి ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. ముందుగా మనం చెప్పుకున్నట్లు సైబీలే దేవత అనే ఆ దేవతను గురించి మాట్లాడుకున్నాం. ఎఫెసోలో డయానా దేవత. ఆ దేవత గుడి ఉంది, ప్రత్యేకంగా వైట్ స్టోన్తో, తెల్లని రాతితో దాన్ని కన్స్ట్రక్షన్ చేశారు. అంత మాత్రమే కాక అక్కడున్న ప్రత్యేకంగా పరిచారకులు లేదా అక్కడ పరిచర్య ధర్మాన్ని కొనసాగించినటువంటి ప్రీస్టులు వారు ఎలా ఉండేవారంటే తెలుపు వస్త్రాలు మాత్రమే ధరించుకునేవారు. ఏ వస్త్రాలు? తెల్లని వస్త్రాలు మాత్రమే ఆ టెంపుల్లో వారు ధరించుకొని ఉండేవారు. మీలో కూడా సంఘములో కొందరు ఉన్నారు, వారు యోగ్యులైన వారు, అర్హులైన వారు, నీతి కలిగిన వారు, నిక్కచ్చిగా యథార్థంగా బ్రతికిన వారు. వారికి నేను తెల్ల వస్త్రాలను ధరింపజేస్తానని తెలియజేస్తున్నాను. అంటే మీలో కొందరు ఆత్మలో శుద్ధి కలిగిన వారు ఉన్నారు. ఆ సంఘముతో దేవుడు తెలియజేస్తున్నమాట, ఆత్మలో శుద్ధి కలిగిన వారు జీవిస్తున్నారు మీ మధ్య. వారికి నేను తెల్లని వస్త్రాలు బహుకరిస్తాను, వారికి ధరింపజేస్తానన్నట్లు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, నాతో కలిసి వీధుల్లో వారు తిరుగుతారు అని చెబుతూ ఉన్నాడు. సంఘమా, మనం ఇక్కడ ఎన్ని రంగుల వస్త్రాలు ధరించుకోవచ్చు, ఎలాంటి వస్త్రాలైనా వేసుకోవచ్చు, కానీ పరలోకంలో ఉండేది ఒకే వస్త్రం. అక్కడ ప్రత్యేకంగా తెలుపు వస్త్రాలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ వస్త్రము ఆధ్యాత్మికమైన జీవితానికి సాదృశ్యంగా మనం చెప్పుకోవచ్చు. లోకా 12:32 రాయబడుతుంది, చిన్న మంద భయపడకూడదని తెలియజేస్తుంది. దేవుని మంద పెద్ద మందగా ఉండదు. కొన్ని సంఘాలు చూస్తే అమ్మ అక్కడికి 1000 మంది వెళ్ళిపోతున్నారు, అక్కడ ఇసుగేస్తే రాలనంత జనంగా ఉండరు అంటాం. కానీ యేసుప్రభువు వారు అంటున్నారు, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు మనుషులు అనేకులు ఉంటారు, దాన్ని కనుగొన్న వారు మాత్రం కొద్దిమంది అంటాడు. ఇదే రెవల్యూషన్లో, ప్రకటనలో అక్కడ ఉన్నవారి సంఖ్య సహితము రాయబడుతూ ఉంటుంది. లూకాసువార్తలో మరలా ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొనడంటే అంత విశ్వాసం కలిగిన మనుషులు అతి తక్కువగా ఉంటారని మనం అర్థం చేసుకోవచ్చు దేవుని సంగమా. అందుకే నాతో కలిసి వీధుల్లో వారు తిరుగుతారు. దిద్దుబాటు పొందిన సంఘాలు వాక్యాన్ని ప్రేమిస్తాయి. దిద్దుబాటు కలగనటువంటి సంఘాలు వాక్యాన్ని ప్రేమించలేవు, సత్యవాక్యం కొరకు నిలబడలేవు. మార్టిన్ లూథర్ మంచి ఆలోచన ఆ కాలంలో చేసిన ఈ పనిని మనుషులు ఎలా ఉపయోగించుకున్నారంటే వారి స్వేచ్ఛ కొరకు, వారి పెత్తనాల కొరకు, లేదా వారి ఆధిపత్యాల కొరకు, ఆధిక్యతల కొరకు ఆ కాలంలో వారు పిల్లరా జీవించడము మనుషులు చేసుకున్నారు. కానీ సంఘములో కొందరు భక్తులు ఉన్నారు, వారిని గురించి దేవుడు అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మార్టిన్ లూథర్, ఆ కాలంలో జాన్ కాల్విన్ మొదలైనటువంటి మనుషులు, వారి పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడతాయి అనేటట్లు ఆయన తెలియజేస్తున్నాడు. చరిత్ర ప్రకారం మనం ఆలోచిస్తే, ప్రియమైన దైవజనమా, మనము ఈ సంఘం ద్వారా తెలుసుకోవలసిన సత్యాలు, ఆయన నీతి కలిగి ఆత్మలో శుద్ధి కలిగి దేవుని కొరకు జీవిస్తే తెల్లని వస్త్రాలు ధరింపజేస్తానంటున్నాడు. ఒకవేళ మన యొక్క పరిస్థితులు బాగు చేసుకోకపోతే ఆ వస్త్రాలు దేవుడు ప్రసాదించడం. ఆ ప్రాంతంలో ఉన్న హిస్టరీ ప్రకారం చూస్తే ఆ టెంపుల్లో ఉన్న వారికి తెల్లని వస్త్రాలు ధరింపజేశారని, మిగిలిన వారికి లేవని వారు నామోసిగా ఫీల్ అయ్యేవారు. కానీ దేవుడు అంటున్నాడు, నా కొరకు పౌరుషంగా నీతి కలిగి శుద్ధి కలిగి జీవించిన వారికి నేనే స్వయంగా తెల్లని వస్త్రాలు ధరింపజేస్తా. చివరికి అక్కడ ఉంటున్న మాట పిల్లరా, జయించువాని గురించి తెలియజేస్తున్న మాటలు 5వ వచనంలో, జయించువాడు అలాగున తెల్లని వస్త్రమును ధరించుకొనును, జీవగ్రంథముల నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ఎక్కడట? జీవగ్రంథం నుండి అతని పేరు ఎంత మాత్రం తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అని సాదీస సంఘస్థులకు ఈ ఉత్తరాన్ని వ్రాసి ప్రత్యేకంగా దేవుడు హెచ్చరిస్తున్నాడు. తెల్లని వస్త్రాలు జయించు వాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పరలోకములో ఉండే ఒకే కలరు పిల్లరా, ఒకే ఒక రంగు తెలుపు.
తెల్లని మనస్సు ఉంటే తెల్లని వస్త్రాలు దేవుడు నీకు తప్పకుండా ప్రసాదిస్తాడు. తెల్లని స్వభావం అంటే నీతితో కూడినటువంటి మనస్సు మనలో లేకపోతే ఈ వస్త్రాలకు మనం దూరస్థులమైపోతాం. ఈ సంఘానికి అని హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ 2 గ్రంథాలు మనం ప్రామాణికంగా తీసుకోవాలి బైబిల్ నుండి. ఆ 2 గ్రంథాల నుండి మనం ఆధారం చేసుకోవాలి. మొదటిది ఆదాము వంశావళి. ఎవరిది? ఏ అధ్యాయంలో ఉంటుంది? అదే ఏ గ్రంథంలో ఏ అధ్యాయంలో ఉంటుంది? ఆదాము వంశావళి. ఆదికాండం 5వ అధ్యాయం మొదటి వచనం చూస్తే ఆ గ్రంథంలో ఉన్నటువంటి ఆదాము వంశావళి గురించి కనిపిస్తుంది పిల్లారా. ఇక్కడ కనిపిస్తున్న మాటలు ఏంటంటే ఇది ప్రారంభంలో మనం ఆలోచిస్తే దాని గురించి అక్కడ ఆ వంశం మరణ గ్రంథముగా మనం చెప్పుకోవచ్చు. ఆ వంశావళి అంతా మనం చెప్పుకోవచ్చు మరణ గ్రంథముగా. రెండవది మత్తయి సువార్తలో మీరు చెప్పినట్లు మొదటి అధ్యాయం మొదటి నుండి చూస్తే అది జీవ గ్రంథంగా మనం చెప్పుకోవచ్చు. ఈ 2 గ్రంథాలు మనం గమనించవలసినటువంటి విషయం ఇది. ఈ జీవ గ్రంథమును ఇక్కడ వ్రాయబడిన మాట, జీవ గ్రంథమందులో నుండి అతని పేరు ఎంత మాత్రం తుడుపు పెట్టక అనే మాట కనిపిస్తుంది. దీన్ని మనం ఆధారం చేసుకోవాలి పిల్లరా. మత్తయి సువార్తలో కనిపిస్తున్నటువంటి ఈ వంశావళి ఏదైతే ఉందో క్రీస్తు విశ్వాసాన్ని గురించి మనం ఆలోచిస్తూ మన జీవితాల్లో గమనించాలి. ఈ గ్రంథములో నీ పేర్లు వ్రాయబడితే దీన్ని తుడిచేవాడు ఎవడో ఉండడు అని దేవుని లేఖనాల్లో తెలియజేసు. అంటే రక్షణ పొందిన వ్యక్తి అయితే నీ పేరు ఎంత మాత్రమో తుడిచిపెట్టబడదు. అంటే రక్షింపబడి ఆ రక్షణ మనం తుది వరకు, కార్యారంభం కంటే కార్యాంతమో మేలన్నట్లు తుది వరకు నీ రక్షణ నువ్వు కాపాడుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు హెచ్చరిస్తున్నట్లు, 2వ అధ్యాయంలో ఆయన బయలుపరుస్తున్నట్లు మన రక్షణ భయముతోనూ ఉనుకుతోనూ కొనసాగించాలి. మనమే కాపాడుకుంటూ మనం ముందుకు నడవాలి పిల్లరా. సార్దీసులో ఏదైనా రిజిస్టర్ అవ్వాలి. ఆ చరిత్రను బట్టి చూస్తే సార్దీసు పట్టణములో ఆ ప్రాంతంలో ఆ జంట నగరం కలిగిన ప్రాంతంలో ఏదైనా సరే రిజిస్టర్ అవ్వాలి అక్కడ పిల్లరా. కానీ దానికి అనుగుణంగా దేవుడు అంటున్నమాట నొక్కి నొక్కి మరీ చెప్తున్నాడు, తప్పు చేస్తే ఆ ప్రాంతంలో ఎవరిని కూడా ఉంచేవారు కాదు. తప్పు చేస్తే అక్కడ ఎవరిని కూడా ఉంచేవారు కాదు. పేర్లు కూడా పెట్టేవారు కాదు. పేర్లు కూడా తీసేసేవారు. అందుకే దేవుడు వాక్యం తెలియజేస్తుంది, జీవ గ్రంథమందు వారి పేరు ఎంత మాత్రమో తుడిచిపెట్టక. ఆ ప్రాంతంలో హిస్టరీ ప్రకారం చూస్తే వ్రాయబడిన పేరు ఏం చేసేవారు? తిరిగి అరెస్ట్ చేసేవారు, తుడిచేసేవారు. కానీ ఈయన అంటున్నాడు తుడిచిపెట్టక అని అంటున్నాడు. జయించడానికి జీవ గ్రంథంలో పేరు వ్రాస్తానంటున్నాడు. తెల్లని వస్త్రాలు ఇస్తానంటున్నాడు. వారి పేరు తుడిచిపెట్టక ఉంటుందని నొక్కు నొక్కి చెబుతున్నాడు. ఒక రాంగ్ సిద్ధాంతం మనకి ఆ లోకంలో కనిపిస్తూ ఉంటుంది. మన క్రిస్టియానిటీలో బాగా గమనించిన ఎలా అంటే దేవుడు జీవ గ్రంథమందు ఒకసారి పేరు రాసిన తర్వాత పాస్టర్ గారు మరలా తుడిచేస్తారా? మోషే ప్రార్థన చేశాడు, పౌలు ప్రార్థన చేశాడు కదా, నీ జీవ గ్రంథమందు నా పేరు తుడిచేని అంటాడు కదా. అంటే దేవుడు ఒక్కసారి వన్ టైం అయినా అటెంప్ట్ చేసిన తర్వాత రాసిన తర్వాత ఆ రిజిస్టర్ నుండి ఆయన తిరిగి తీసేస్తాడా అని మనం ఆలోచించవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఇది లోకంలో ఉన్నటువంటి ప్రశ్నే పిల్లరా. అలాంటి మాటలు భూమి మీద మనకు కనిపిస్తూ ఉంటాయి. జీవ గ్రంథములో ఒక్కసారి నీ యొక్క పేరు నమోదైతే, వ్రాయబడితే దాన్ని తుడవడము తీయడం అనేది ఉండదు. మరి ఎందుకు ఇలా వ్రాసారు పౌలు కానీ లేకపోతే మోషే కానీ? దానికి ముందు ఎందుకు అలా ప్రార్థించారు, ఎందుకు అలా మాట్లాడారు ప్రభుతోనంటే, చూడండి ఉద్రేకంగా కొన్ని మాటలు మనం వాడతాం. ఎలా ఉద్రేకంగా మోషే దేవునితో మాట్లాడే విధం మనకు కనిపిస్తుంది. ఏ సందర్భంలో అంటే వారందరినీ నాశనం చేస్తానంటే, అలాగైతే నా పేరు నీ గ్రంథంలో నుండి తుడిచేయనండి. నేను వచ్చినది నిన్ను కొట్టేస్తానని అంటాం. ఎక్కడో ఉండి ఏమంటా, నేను వచ్చినట్టు నిన్ను కొట్టేస్తానేటట్టు మనం మాట్లాడుతూ ఉంటాం. వెళ్ళమో కొట్టమో అంటే బైబిల్లో చాలా దగ్గరలో ఇంకా 10 దినాలు లేకపోతే 3 దినాలు ఇలా కొన్ని పదప్రయోగాలు బైబిల్లో కనిపిస్తాయి. అంటే అక్కడ కాలమానం, అక్కడ చరిత్ర బట్టి, పరిస్థితులు బట్టి ఆ దినాల్లో కూడా వాడుక భాషలో రేపు వస్తానంటే మనం రేపు రాము,
అంటే వాడుక భాషలో. ఇలా మనం గమనించవలసినటువంటి విషయము పిల్లరా. ఒక్కసారి నీవు పాపాలు ఒప్పుకొని రక్షింపడి నమ్మకంగా ప్రభు కొరకు నీవు జీవిస్తే ఆయన దగ్గర పెన్ ఉంటుంది కానీ ఎరేజ్ ఏమి రబ్బర్ ఏమీ ఉండదు తుడిచేయడానికి. ఆయన అంటున్నాడు, తెలుపు వస్త్రాలు మీ అందరికి నేను ఇస్తాను, మీ పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడతాయి, సాదృశ్యలో నీతి కలిగి శుద్ధి కలిగిన వారు కొందరున్నారు, వారిని నేను వీధుల్లో నాతో తిప్పుతాను, వారు నాతో నడుస్తారు, తెల్లని వస్త్రాల వరకు ధరించి చేస్తాను, నేను దొంగ వలె వస్తాను. భూ కంపం ఎలా వచ్చిందో, ఆ ప్రకంపనలు ఎలా చోటు చేసుకున్నాయో, నువ్వు నీ పరిస్థితి నిరుక్క నేను బాగానే ఉన్నాను, నాకు ఏ ప్రాబ్లం లేదు, నాకు ఏమీ కాదు అని నువ్వు అనుకుంటున్నావు అని సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. నువ్వు పైకి బాగున్నావు కానీ సున్నము కుట్టిన సమాధులలో ఉన్నావు, జీవించుచున్నావని పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడవని దేవుడు అంటున్నాడు. కానీ ఒక్కసారి ఈ సంఘం ద్వారా మనము పరిశీలించుకుందాం. మన ఆత్మీయ జీవితం బాగోకపోతే, పైకి బాగా ఉంటే మనము కూడా మృతులమే. అలా మనం ఉండక, శాస్త్రుల వలె పరిసయ్యుల వలె మనం ఉండక, ఇక్కడ ఆ కాలంలో మార్టిన్ లూథరు, జాన్ కాల్విన్ వీరందరూ ఎలా జీవించారో, ప్రభు కొరకు ఆనాటి కాలంలో కొంతమంది శుద్ధత కలిగి ఆత్మలో జీవించగలిగిన వారు ఉన్నారో, అలాంటి హృదయ శుద్ధితో మనము జీవిద్దాం. దేవుని యొక్క ఆ వస్త్రాలు, మన యొక్క నామాలు, పేర్లు అక్కడ వ్రాయబడినట్లు ప్రభు కొరకు జీవించినట్లు మనం సిద్ధపడదాం. అలాంటి సిద్ధపాటును, అలాంటి నిర్ణయాలను, తెగువతో కూడిన భక్తిని దేవదేవుడు మన సంఘం అంతటికి, మన కుటుంబాలకు, మన బిడ్డలకి కలుగు చేసి ఆయన కొరకు నమ్మకంగా నడవడానికి, జయించడానికి లోకాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయతని చేకూర్చాలని రెండు తలలు ఉంచుదాం, ప్రార్థిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమెను ప్రార్థన చేద్దాం పిల్లరా. ప్రతి ఒక్కరం ప్రార్థనలు ఎక్కివిద్దాం. ఒకసారి అందరం లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. నిజమే ప్రభువా, 7 నక్షత్రముల మధ్య ఉన్నవాడువు నీవు, 7 ఆత్మల గలన వాడువు నీవు, నీ క్రియలు నేను ఎరుగుదని అంటున్నావు. కానీ అంత మంచిగా నీ క్రియలు ఏమి లేవు, పేరుకు మాత్రము నీవు జీవిస్తున్నావు. ఇంకా నీలో, నీ హృదయములో నాకు ఆయాసకరమైనవి ఎన్నో ఉన్నాయి. బాహ్యంగా బాగుండడం కాదు బాగోవడం అంటే, ఆత్మీయంగా నీవు నాకు ఇంపైన వాడుగా నీవు ఉండాలి. నేను తెల్లని వస్త్రాన్ని ఇస్తా, నా కొరకు జీవించు. దానికంటే ముందు నువ్వు జాగ్రత్త వహించు. ఒకసారి చెక్ చేసుకో, నీ పరిస్థితిని గురించి ఆలోచించు. జీవు జయిస్తే, లోకాన్ని జయిస్తే, లోకంలో నువ్వు కలిసిపోకుండా ప్రత్యేకంగా జీవిస్తే జీవగ్రంథమందు నీ పేరు రాయబడుతుంది. లోకాన్ని జయించడానికి, లోకంలో ఉన్న వాటిని జయించడానికి ఆసక్తి నీలో ఉందా? ఒక నిర్ణయం తీసుకో, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ స్తోత్రాలు. ఎదుగో దేవా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవే అని సాదృశ్య సంఘస్థులతో మాట్లాడారు. సాదృశ్య సంఘము ఎదుగో దేవా చచ్చిన సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. ఒక డెడ్ చర్చగా కనిపిస్తుంది తండ్రి. స్వేచ్ఛ వచ్చిందని వెచ్చలవిడిగా జీవించి వారి బ్రతుకులు ఆత్మీయంగా దేవా మృతమైపోయాయి. మా స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకుంటూ ప్రభా నీ మహిమ కొరకు, ప్రజల శ్రేయస్సు కొరకు, మనుషుల యొక్క రక్షణ కొరకు మా వరకు మేము దేవా సంఘముగా, కుటుంబాలుగా నీవు ఏర్పరచుకునే బిడ్డలుగా నమ్మకంగా జీవించే ధన్యతను మా అందరికీ కలుగు చేయండి. ఆత్మలో శుద్ధిని దయచేయండి ప్రభా. నీ చిత్తం మీద మేము జయించే వారుగా ఉంటే నీ తెల్లని వస్త్రముకు అనుగ్రహించండి. జీవగ్రంథమందు మా నామాలు కూడా దేవా రాయబట్టి కావాల్సిన నడిపింపు పరిశుద్ధాత్మ ద్వారా చేకూర్చమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుచున్నాను తండ్రి. ఆమేన్.